ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. లోన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం. సో ఆ లోన్ తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, లేదంటే ఒక పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఒక ఇల్లు కట్టుకోవడానికి, కార్ కొనుక్కోవడానికి తీసుకున్నటువంటి ఒక మంచి వెసులుబాటు అని చెప్పి అనుకోవచ్చు. కానీ లోన్స్ తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఎందుకంటే రెపో రేట్ అనేది రీసెంట్గా తగ్గింది. సో దీని ద్వారా చాలామంది కూడా లోన్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి మనం విన్నాం. కానీ నిజంగా బ్యాంక్స్ అనేవి ఇస్తున్నాయా? కొంతమంది చెప్తున్నారు మాకు ఇవ్వట్లేదు, మాకు తగ్గవని చెప్తున్నారు అని చెప్పి. అసలు ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్ అండ్ రెండు రకాలు ఉంటాయి. అసలు ఇవన్నీ ఎలా వర్క్ అవుతూ ఉంటాయి? ఎందుకని కార్ లోన్ కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, వేరే అదర్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఇంట్రెస్ట్ అనేవి చాలా వేరీ అవుతూ ఉంటాయి. సో పర్సనల్ లోన్ చూసుకున్నట్లయితే ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని ఇలా జరుగుతుంది? వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, క్వశ్చన్ విన్నారు కదా? సో చాలా మంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు. లోన్ అన్నది ఒక మంచిగా వాడుకుంటే మంచిదే, ఎమర్జెన్సీ పర్పస్లో కావచ్చు, అత్యవసరమైన సమయాల్లో. కానీ చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా లోన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ రేట్స్కి ఇస్తూ ఉన్నారు. అసలు ఇది ఎందుకు ఎక్కువ రేట్కి ఇస్తూ ఉంటారు? ఒక్కొక్కటి ఎందుకు వేరీ అవుతూ ఉంటుంది? నార్మల్గా బ్యాంకింగ్ సెగ్మెంట్లో సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ రెండు రకాలు ఉంటాయి, రైట్? మీకు లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉండేది సెక్యూర్డ్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్ ఎంత ఉంటుంది? హార్డ్లీ 8%, 8.5%. బికాస్ గోల్డ్ లోన్ అనేది మీరు గోల్డ్ ప్లెడ్జ్ చేసి తీసుకుంటారు. మీరు కూడా ఫెయిల్ అయిపోయారు, పే చేయలేదు, బ్యాంక్ ఏం దివాలా తీయదు, బికాస్ మీకు గోల్డ్ ఉందిగా. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ ₹1,00,000 తులం ఉంది అనుకోండి, 10 గ్రామ్స్ ఉంది అనుకోండి, మీరు వెళ్ళి బ్యాంక్ గనక మీరు 10 గ్రామ్స్ గోల్డ్ పెడితే వాళ్ళు హార్డ్లీ 60-65,000 ఇస్తారు. అంటే 65% ఇస్తారు. ఆ 35% బఫర్ పెట్టుకుంటారు వాళ్ళు. బఫర్ పెట్టుకొని మీరు కనుక డిఫాల్ట్ అయ్యి కట్టకపోతే 1 year తర్వాత చూస్తారు. 1 year కట్టేది అనుకోండి, అంత ఇంట్రెస్ట్ కనుక యాడ్ చేసుకుంటే దానికి మాక్సిమం 80,000-90,000 అవుతుంది. 10 గ్రామ్స్ కి 65,000 మీకు ఇస్తారు. ఆ 65,000 కి మీకు ఇంట్రెస్ట్ ఆన్ చేసుకుంటే ఒక 85-90 అవుతుంది. మీరు కట్టట్లేదు అనుకోండి, నోటీస్ ఇచ్చి రెస్పాండ్ అవ్వకపోతే సేల్ చేసేస్తారు. అప్పుడు బ్యాంకుకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ అంతా కలిపి ఒక 85,000-90,000 అయిందనుకున్న రోజుకి ఆ గోల్డ్ అమ్మేసేసి తీసేసుకుంటారు వాళ్ళు. సో బ్యాంక్ ఇస్ ఎట్ జీరో రిస్క్, సెక్యూర్డ్ లోన్. అదే పర్సనల్ లోన్ ఇచ్చారు, మీకు ఎటువంటి సెక్యూరిటీ ఉండదు కదా. కానీ ఎప్పుడు ఎందుకు ఇస్తారు? పర్సనల్ లోన్ మీ రిక్వైర్మెంట్ ఉందని, మీ పర్సనల్ గా వాడుకోవడానికి ఇస్తారు. మీరు డబ్బులు తీసుకొని పొలమే కొనుక్కుంటారో, స్థలమే కొనుక్కుంటారో, ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారో, లేకపోతే ఏదైనా పర్సనల్ పర్పస్ వాడుకుంటారో మీ ఇష్టం. ఇక్కడ సెక్యూరిటీ ఉందా బ్యాంకుకి? లేదు. కనుక అటువంటి కేసుల్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 11, 12, 13. ఎన్బిఎఫ్సి అయితే 13, 16, 17, 18, 20, 24 కూడా ఉంది. ఎన్బిఎఫ్సిస్ 20% ఇస్తాయి. కానీ అంత మరి కామన్ మ్యాన్ కి చాలా కష్టం కదా. ఎందుకని కష్టమా నష్టమా కాదు, ఇక్కడ నా అవసరం ఉంది కాబట్టి క్యాష్ చేసుకుంటారు వాళ్ళు. కనుక మీకు మన ఇది సెక్టారల్ దాంట్లో అయితే, అంటే లైక్ మంచి రెప్యూటెడ్ బ్యాంక్స్ అయితే 12 నుంచి స్టార్ట్, 12, 13, 14. ఎన్బిఎఫ్సిస్ అయితే అరౌండ్ 18, 20, 24 కూడా. అదే మీరు ప్రైవేట్ లోన్స్కి వెళ్ళండి, థర్డ్ పార్టీ లోన్స్ అంటే లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా మార్వడీస్ ఇచ్చే లోన్స్ ఇలాంటి ఉంటే అది ₹3 వడ్డీ కూడా ఉంటుంది. ₹3 వడ్డీ అంటే 36%. లేదా కొన్ని కిరాణా షాపులలో, ఈ తర్వాత మెడికల్ షాప్స్లలో, పాన్ షాప్లో వాళ్ళు గిరిగిరి తీసుకుంటారు. గిరిగిరి అంటే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 ఇచ్చినప్పుడే ఫస్ట్ డే 1 ఒక 15,000 దగ్గర పెట్టుకుంటారు, ఇవ్వరు. 85,000 ఇస్తారు. బట్ ట్రీటెడ్ యాజ్ 1 lakh. 1 lakhకి 100 days ఎవ్రీడే ₹1,000 ఇచ్చారు వాళ్ళకి. ఎవ్రీడే 1,000 చొప్పున 100 days లో 1 lakh ఇచ్చేయాలి. కానీ ఇచ్చేది మాత్రం 85,000 ఇస్తారు. 85,000, 90, 15,000 లాభం ఫస్ట్ డే 1. ఎవ్రీడే లాభం ఇంకా రికవర్ అయిపోతుంది ఎవ్రీడే. సో ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనుకున్నారు? మోర్ దెన్ 40% పడుతుంది. అంతెందుకు మీకు క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోండి, మినిమం క్రెడిట్ కార్డు 38 to 40% మినిమం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లోన్ మోస్ట్ అన్సెక్యూర్డ్ లోన్. 36. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఉంది, స్వైప్ చేసినారు, వాడేసుకున్నారు, రీపే చేయలేదు, బ్యాంక్ ఎట్ లాస్. సో అందుకనే 36%. అండ్ మీరు కనుక పొరపాటున టైం కట్టట్లేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ ఇంట్రెస్ట్ రేట్ 48 కూడా జంప్ అయిపోయింది. 48% అంటే టూ మచ్. అది ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు కనుక ₹1,00,000 బ్యాంక్ లో వాడుకొని మీరు దాన్ని ఓన్లీ మినిమం పేమెంటే కట్టుకుంటూ వస్తే ఇట్ విల్ టేక్ 60 months to clear your ₹1 lakh.
మీరు ఓన్లీ మినిమం అమౌంట్ కట్టుకుంటూ వస్తే 60 నెలలు పడుతుంది. ఓన్లీ మినిమం అమౌంట్ కట్టుకుంటూ వస్తే 60 నెలలు అంటే మామూలు విషయం కాదు. 5 years. మీరు దగ్గర మీరు తీసుకున్న ₹1,00,000 అదే 60 నెలల్లో 5 times కట్టేస్తారు బ్యాంక్ 5 times. అంటే అంత దారుణమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు ఇంట్రెస్ట్ మీరు ఈఎంఐ కాకుండా అది మన క్రెడిట్ కార్డ్కి ఎవ్రీ మంత్ మీరు వాడుకున్న దాంట్లో ఓన్లీ మినిమం అమౌంట్ ఇస్తారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. అది మాత్రమే కడితే మినిమంలో కొంచెం ప్రిన్సిపల్కి వెళ్ళిపోతుంది, రిమైనింగ్ అంతా ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 40%, 48%. అట్లా కట్టుకుంటూ మినిమం కట్టుకుంటూ పోతే మీరు ఆల్మోస్ట్ ఆల్ 60 months పట్టింది అంటే మీరు అక్కడ 5 times ఎక్కువ కట్టినట్టు. టూ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లాగే గోల్డ్ కి చాలా తక్కువ, బికాస్ ఇట్స్ సెక్యూర్డ్. నౌ కమింగ్ టు హోమ్ లోన్. హోమ్ లోన్ వచ్చేసి మీకు ఫ్లోటింగ్ రేట్ ఫిక్స్డ్ ఉంటుంది, బట్ ఆల్వేస్ ఐ అడ్వైస్ టు గో విత్ ఫ్లోటింగ్ రేట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ ఏ లోన్ కైనా ఫ్లోటింగ్ సజెస్ట్ చేస్తారా? బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ నడుస్తుంది, ఇంట్రెస్ట్ తగ్గుతున్నాయి. బికాస్ తగ్గుతాయి, డిఫరెంట్ తగ్గుతాయి. ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ నియర్ టర్మ్ లో. అంటే ఎప్పటికీ అవ్వదని చెప్పాను, నియర్ టర్మ్ లో అయితే లేదు. ఎందుకంటే ఎకానమీ ఇప్పుడు గ్రోయింగ్ ఉంది కదా, గ్రో అవుతుంది కదా. ఎకానమీ గ్రో అవుతుంటే ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ గ్రో అవుతూ ఉంటే అక్కడ 3 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం, 2 సర్వీస్ సెక్టర్ డిపెండెన్సీ పెరగడం, 3 అగ్రికల్చరల్ డిపెండెన్సీ తగ్గడం. ఇండియాలో ఇప్పుడు అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గిపోతుందా? ఒకప్పుడు అగ్రికల్చరల్ డిపెండెన్సీ ఆల్మోస్ట్ 50-60 ఉండే, ఇప్పుడు హార్డ్లీ 30కి వచ్చేసింది. అండ్ సర్వీస్ సెక్టర్ డిపెండెన్సీ బాగా పెరుగుతుందా? ఇప్పుడు ఇండియాలో గత 25 years లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్సే ఎస్టాబ్లిష్ కాలేదు, అంత సర్వీస్ ఇండస్ట్రీసే. మూడోది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయా? ఇంట్రెస్ట్ రేట్స్ అంటే డిపాజిట్ రేట్స్ అని చెప్పేది. డిపాజిట్ రేట్ తగ్గింది అంటే ఆటోమేటిక్ గా లెండింగ్ రేట్ తగ్గిపోయినట్టే. ఒకప్పుడు ఒక 25 years బ్యాక్ వెళ్ళండి, డిపాజిట్ రేట్స్ మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 11-12% ఇచ్చేవి, పీపీఎఫ్ 14% ఇచ్చేది, కోఆపరేటివ్ బ్యాంకులు 16% ఇచ్చేవి, ఎన్బిఎఫ్సి 20% ఇచ్చేవి డిపాజిట్ రేట్లు. అటు లెండింగ్ ఎంత ఉంటాయి? ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి డిపాజిట్ రేట్ ఇప్పుడు 6% వచ్చేసాయా? 6, 7, 8, 9 లోపలికి వచ్చేసాయి కదా. ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నట్టు. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం ఇదంతా మనం ఎక్కడ చూడొచ్చు? అడ్వాన్స్ కంట్రీస్ లైక్ అమెరికా, జపాన్, చైనా, యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ అడ్వాన్స్డ్ కంట్రీస్. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది అనుకున్నారు? హార్డ్లీ 2%, 3% డిపాజిట్ల మీద. ఏం పెద్దగా ఉండదు, హార్డ్లీ 2% అంతే. బికాస్ దే ఆర్ గ్రోన్ అప్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్సీ, సర్వీస్ సెక్టర్ డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, మనం కూడా అలా వెళ్తున్నాం. అగ్రికల్చర్ డిపెండెన్సీ అడ్వాన్స్ కంట్రీస్ లో 2% ఉంటుంది, మనం కూడా తగ్గిపోతుంది. సో ఇండియా గ్రోయింగ్, ఎకానమీ ఇస్ గ్రోయింగ్ మీన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ ఫాల్ డౌన్. కనుక ఫ్లోటింగ్ రేట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో ఏ లోన్ కైనా ఫ్లోటింగ్ పెట్టుకోవాల్సింది బెస్ట్. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పర్సనల్ లోన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తారు, పర్సనల్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 4 years అస్సలు చేయకూడదు. అప్పు చేసి పప్పు కూడా అస్సలు తినొద్దు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయొద్దు. బ్లండర్ మిస్టేక్. ఐ కెన్ సే వెరీ బ్లండర్ మిస్టేక్. ఎగ్జాంపుల్, లాస్ట్ 3-4 years బ్యాక్ రియల్ ఎస్టేట్ భూమి అవుతుందా, ఇంకా ఎక్కడ ధరలు పెరిగిపోతాయో, ఎక్కడ నేను కొనలేకపోతున్నా అని విపరీతంగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఏంటి, ఎంప్లాయీస్ అనే వాళ్ళందరూ లోన్లు తీసుకొని ల్యాండ్లు కొన్నారు, రైట్? ఈఎంఐలు కడుతున్నారు. ఇప్పుడు వచ్చేప్పటికి జాబ్ గ్యారంటీ లేదు, జాబ్స్ చాలా డోల్ డ్రమ్స్ కలిపోయినాయి, నా జాబ్ ఉంటుందో తెలియదు, ఈఎంఐ కడుతున్నా, ఆల్రెడీ కట్టబట్టి 3-4 years అయిపోయింది, ఇంకా 2 years ఉన్నాయి, ఈ టైం అయిపోతుంది, నా జాబ్ గ్యారంటీ లేదు. ఇప్పటిదాకా నేను నా యొక్క ఫ్యూచర్ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ సెక్యూర్ చేసుకోలేదు, ఇంకా కడుతూ పోతున్నాను. సరే కట్టొద్దు అనుకుంటే ల్యాండ్ అమ్మాలి, అమ్ముడు పోతుందా? లిక్విడిటీ ఉందా? లేదు కదా. ఎంత ట్రాప్లో పడిపోయారు. సో బ్లండర్ అట్లా చేయొద్దు అసలు. ఇక ఇంకొక కొంతమంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తా, నేను మా ఫ్రెండ్ చెప్పాడు పెడతా, ఏది చేయొద్దండి అసలు. ఎందుకంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఎంత వస్తుంది? 12% to 15% వస్తుంది. లోన్ ఎంత ఉంది? 12% ఉంటుంది. పర్సనల్ ఉంటుంది కదా. మరి అక్కడే 12 వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే ఎట్లా చెప్పండి? అస్సలు చేయొద్దు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకొని చేయొద్దు. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర హోమ్ లోన్ ఉంది, ఓన్లీ హోమ్ లోన్ కే వర్తిస్తుంది. అండర్లైన్ దిస్, హోమ్ లోన్ ఒకటి వర్తిస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా హోమ్ లోన్ సే ఒక 10 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంది, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఓకే, ఈ 10 లక్షలు నేను ఇన్వెస్ట్ చేయాలా, లైక్ హోమ్ లోన్ క్లియర్ చేయాలా? జాగ్రత్త వినండి. మీ టెన్యూర్ వచ్చేసి సే ఒక 20 years ఉందనుకోండి. 20 years ఉంది, నా టెన్యూర్ వచ్చేసి 20 years ఉంది, నేను ఈఎంఐ కడుతున్నాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 1 crore తీసుకోండి. ఒక 1 crore హోమ్ లోన్ ఉంటే 20 years టెన్యూర్ ఉంటే ఈఎంఐ ఎంత ఉంటుంది? 1 crore తీసుకుంటే లోన్ 20 years టర్మ్, ఈఎంఐ ఎంత ఉంటుంది? అరౌండ్ ₹1,00,000 ఉంటుంది. రఫ్లీ 1,00,000 ఉంటుంది. అంటే ₹1,00,000 ఉండి మీరు 60 to 70, 80,000 మినిమం ఉంటుంది. 80,000 మినిమం అంటే నెలకి, సంవత్సరానికి ఎంత కడతాం?
ఆబ్వియస్లీ 8 ఇంటూ 12 అంటే 10 lakhs కడతాం సంవత్సరానికి, అంతేనా? 10 lakhs కడితే మీరు 10 lakhs per annum ఇంటూ 20 years కి 2 crores కడతాం. 2 crores అంటే 2 కోట్లు కడుతున్నాం. ఓకే, ఇది అర్థమైంది కదా. సరే, నా దగ్గర అనుకోకుండా ఒక ₹1 కోటి వచ్చింది, లోన్ తీసుకున్న తెల్లారే, ఏదో ఫ్లాట్ అమ్మే, ఇంకోటి అమ్మే, పొలం అమ్మే, ఏదో ఒకటి. ఈ ₹1 కోటి వస్తే ఈ ₹1 కోటి తీసుకెళ్ళి నేను నా లోన్ తీర్చాలా, ఇన్వెస్ట్ చేయాలా? క్లియర్గా ఇన్వెస్ట్ చేయండి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నా దగ్గర అవుట్ స్టాండింగ్ 1 crore ఉంది, నేను 20 years లో కట్టేది 2 crores. క్లియర్, ఎక్స్ట్రా 1 crore కడుతున్నా, అది గుర్తుపెట్టుకోండి. కానీ 1 crore తీసుకెళ్ళి మీరు ఎక్కడొద్దు, ఒక బ్యాంక్లో ఎఫ్డి చేయండి. బ్యాంక్లో ఎఫ్డి చేస్తే ఎన్ని ఇయర్స్ డబుల్ అవుతుంది? ఎఫ్డి చేస్తే కూడా కష్టమే, డబుల్ అవ్వడం కష్టం. ఎన్ని ఇయర్స్కి అవుతుంది చెప్పండి? ఎప్పుడు అవుతుందో? 10 years పడుతుంది. మేబీ 10-15 10 years ఉంటుంది. కిసాన్ వికాస్ పత్ర 110 నెలలకు డబల్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 10 years, 10 కంటే కొంచెం తక్కువ డబల్ అయింది. అంటే మీ 1 crore ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ బ్యాంక్ లో, పోస్ట్ ఆఫీస్ చేస్తే 10 years కి డబల్ అయిందా? 1 crore 2 crores అయిందా? రైట్. ఇంకా టెన్యూర్ ఎంత? హోమ్ లోన్ టెన్యూర్ 20 years. ఇక్కడ మీరు అదే 10 years ఎఫ్డి చేస్తే 1 crore 2 crores అయింది. రైట్. మళ్ళీ ఇంకొక 10 years దాన్ని కంటిన్యూ చేయండి, మీ 2-4 అయిందా? అంటే బ్యాంక్ లో చేస్తే, ఎఫ్డి చేస్తే 1 crore కాస్త 2 crores అయింది, 2 crores కాస్త 4 crores అయింది. అదే మీరు లోన్ కడితే ఎంత కట్టింది? ఎక్స్ట్రా 1 crore కట్టిండు. 1 crore ఇచ్చిండు మీకు, దాన్ని తీర్చడం 2 కోట్లు కట్టాం. 1 crore వాడే ఇచ్చాడు కదా, తీసేస్తే ఎక్స్ట్రా కట్టింది 1 crore. కానీ ఇక్కడ మీ 1 crore 10 years కి డబల్ 2 అయింది, మళ్ళీ 10 years డబల్ 4 crores అయింది. అంటే 4 crores మీరు చేయగలిగారు బై ఇన్వెస్టింగ్. ఎక్స్ట్రా కడుతోంది ఓన్లీ 1 crore. మరి ఇన్వెస్ట్ చేయాలా, లోన్ తీర్చాలా? సతమతమవుతూ ఉంటారు కాబట్టి కదా. చాలా మంది లోన్ తీర్చాలి, లోన్ అని ఎక్కువ కడుతున్నారు ఫీల్ అవుతుంటారు. కానీ దాన్ని తీర్చకుండా ఇన్వెస్ట్ చేస్తే, ఎఫ్డీనే, నేను ఏమి మ్యూచువల్ ఫండ్స్ ఇంకొకటి చేయమని చెప్పట్లేదు. ఒకవేళ డబ్బులు తీసుకొని పర్సనల్ లోన్ కావచ్చు, వాటిని ఇన్వెస్ట్మెంట్ పర్సనల్ కి వర్తించదు ఇది, ఓన్లీ హోమ్ లోన్ కి వర్తిస్తుంది. ఇది హోమ్ లోన్ కి వర్తిస్తుంది. హోమ్ లోన్ క్లియర్ చేయాలా, లేకపోతే నేను ఇన్వెస్ట్ చేయాలా అని చాలా మంది అడుగుతుంటారు. సో హౌ టు క్లియర్ హోమ్ లోన్ ఫాస్ట్ అని చాలా వీడియోస్ చెప్పాము. అంటే అర్థం ఏంటంటే, మీరు కనుక హోమ్ లోన్ ని ఇలా కంటిన్యూ చేసి 2 crores కట్టినా, మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మల్టీఫోల్డ్ అవుతాయి. ఎఫ్డి చేస్తే కొంచెం బుర్ర ఉపయోగించి ఎవరైనా అడ్వైజర్ ద్వారా వెళ్ళి మ్యూచువల్ ఫండ్ పెట్టండి. అదే 1 crore మ్యూచువల్ ఫండ్ పెడితే 5 to 6 years డబల్ అవుతుంది కదా. 1 crore 2 crores అయింది. మళ్ళీ ఇంకో 5 to 6 years లో 2-4 అవుతుంది. మళ్ళీ 5 years లో 4-8 అవుతుంది. మళ్ళీ లాస్ట్ 4 years లో 8-16 crores అవుతుంది. అవునా? సరే 16 వద్దు, కనీసం ఒక 10% వేసుకున్నా 10 కోట్లు అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో, 10-12% వేసుకుంటే. అంటే ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేస్తేనేమో మీ 1 crore 20 years లో 10 కోట్లు అవుతుంది. అవునా? 10 కోట్లు అంటే 1 crore ఇన్వెస్ట్ చేసి ఎట్ ద రేట్ ఆఫ్ 10 to 12% వేసుకోండి. 12% వేసుకుంటే 6 years కి డబల్ అని అర్థం. 12 6 72, 6 years. మరో 6 years లో మళ్ళీ డబల్, 1-2 అయింది, 2-4 అయింది. మరో 6 years కి డబల్, 4-8 అయింది. ఇంకో 2 years ఉంది, 10 crores దాకా అయిపోతుంది. 10-12% వేసుకుంటే. అదే లోన్ ఎంత కడుతున్నాం మనం? డబలే కడుతున్నాం. సో ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర డబ్బులు ఉంటే సేవ్ చేయాలా, ఇన్వెస్ట్ చేయాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సేవ్ చేయమని చెప్తాను, ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను. లోన్ క్లియర్ చేయొద్దు. అట్లాగే పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు దాన్ని డిసిప్లిన్ గా ఉండి ఇన్వెస్ట్మెంట్ కి వాడొద్దు. మళ్ళీ అక్కడ అస్సలు వాడొద్దు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, అది వర్తించదు. పర్సనల్ లోన్ తీసుకున్నారు, సో వాళ్ళ దగ్గర డబ్బులు దీనికోసమే తీసుకోవాలి అనుకున్నా వస్తుంది. ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా పర్పస్ ఉంటే తీసుకోండి, అదర్వైజ్ డోంట్ గో ఇంటు ద ట్రాప్ ఆఫ్ లోన్స్. అంతే, అస్సలు వెళ్ళొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అసలు కొంతమంది లోన్ కాదు, అసలు లోన్ అంటే భయపడతారు. నాకు తెలిసిన కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు అసలు లోన్ వద్దు. కొంతమంది రీసెంట్ డేస్ లో మనం చూస్తున్నాము, బల్క్ అమౌంట్ లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రిటర్న్స్ మనం చూడొచ్చు. అంటే ఏం లేదండి, మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో అది లాంగ్ టర్మ్ ఉంటే డబ్బులు వస్తాయి. ఎస్ఐపి అయితే ఒకసారి పెట్టట్లేదు, స్టెప్ బై స్టెప్ పెడుతున్నాము, కానీ తక్కువ డబ్బులు వస్తాయి. ఇన్వెస్ట్ చేయలే కదా, ఇన్వెస్ట్ చేస్తే మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేసినా, సిప్పు చేసినా, లాంగ్ టర్మ్ ఉంటే ఇవాళ మొత్తం పెట్టాం కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎంత పెడితే దాని తగ్గట్టుగా అంతే వస్తాయి. ఇప్పుడు మీరు సిప్ అనేది 15% ఇచ్చింది అనుకోండి, మీరు పెట్ట ప్రతి రూపాయికి 15% ఇస్తూనే ఉంటుంది. అదంతా ఒకసారి పెడితే అంతే వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రూల్ 15 చెప్తుంటాను నేను, 15,000 15 years 15%. 15 years తర్వాత మీరు పెట్టే అమౌంట్ 15,000 చొప్పున పెడుతూ పోతే ఎగ్జాక్ట్ ద వాల్యూ ఇస్ 27 lakhs వాట్ యూ ఇన్వెస్టెడ్, బికమ్ 1 crore. అదే 27 lakhs నా దగ్గర ఉన్నాయనుకుంటే ఒకే రోజు ఇన్వెస్ట్ చేస్తే యూ గెట్ 2.2 crore.
ఓకే ఆ 27 lakhs ని 15 years పాటు స్ప్రెడ్ చేసే బదులు ఆ 27 lakhs ఒక రోజు పెడితే మీకు 27 lakhs బికమ్ 2.2 crore. అదే 15 years తర్వాత 1 crore అవుతుంది. సో స్టే ఇన్వెస్టెడ్, మోర్ మనీ ఇన్ ద బిగినింగ్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మామూలుగా ముఖేష్ అంబానీ లేకపోతే పెద్ద పెద్ద గ్రూప్స్లలో అప్పులు ఉండే వాళ్ళకు బోల్డ్ అప్పులు ఉంటాయి, డబ్బులు లేవా తీర్చడానికి, డబ్బులు ఉంటాయి కానీ చేయరాపని వాళ్ళు. ఎందుకంటే అప్పు ఏమో 6%, 7% వస్తుంది వాళ్ళకు లోన్స్. ఇన్వెస్ట్ చేస్తే దే గెట్ మోర్ దెన్ కంపెనీస్ కదా, బిజినెస్ కదా, వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటే దే ఎర్న్ మల్టీఫోల్డ్ రిటర్న్స్. కనుక అలా మల్టీఫోల్డ్ రిటర్న్స్ చేయగలిగితే యూ కెన్ డూ. అలా కాదు నేను పర్సనల్ తెచ్చి ట్రేడింగ్ చేస్తా, డోంట్ డూ. పర్సనల్ తీసుకొని పొలం స్థలం కొంటా, డోంట్ డూ. ఎందుకంటే అక్కడ మీరు కట్టేది ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఉండదు, అప్పుడు పోదు. బట్ పెద్ద పెద్ద కంపెనీస్, ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, దే కెన్ డూ బై టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. బ్యాంక్స్ నుంచి తీసుకుంటారు, బ్యాంక్ కన్సార్టియం నుంచి లోన్ తీసుకుంటారు, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు, అది మల్టీఫోల్డ్ ఇస్తుంది. కనుక ఇన్వెస్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ లోన్ తీసుకొని చేయాలి, పర్సనల్ లోన్ తీసుకొని చేయాలా, వద్దు. హోమ్ లోన్ కట్టేది ఉంటే కట్టాలా, లేకపోతే నేను ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఒక్కొక్క లోన్కి నిర్దిష్టంగా దాని యొక్క ఇన్బిల్ట్ పీరియడ్ బట్టి, టెన్యూర్, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి దాన్ని ఇన్వెస్ట్ చేయాలా, లోన్ తీర్చాలా అనేది అసైన్ అయ్యి ఉంటుంది. డన్ అట్లా, అంతేగాని అన్నిటికీ ఒకటే వైద్యం కాదు. సూపర్ సార్, ఫైనల్లీ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, క్లియర్గా అర్థమైంది కదా, మరి ఏ లోన్ తీసుకున్నా సరే కూడాను బ్యాంక్ వాళ్ళతో మీరు క్లియర్గా మాట్లాడుకొని ప్రస్తుతం ఉన్నటువంటి రెపో రేట్స్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఫ్లోటింగ్ అయితే చూస్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. కాబట్టి లోన్ తీసుకునే ముందు క్లియర్గా ఆ బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నారో వారితో క్లియర్గా చెప్పండి దీని గురించి. అట్ ది సేమ్ టైం సో హౌస్ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, చాలా చక్కగా వివరించారు గిరిబాబు గారు. సో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ వైపే ముందడుగు వేస్తే సో దట్ మీకు ఎక్కువ కాపర్స్ అనేది ఎండ్లో రావడం జరుగుతుంది. దాంతో మీకు కావాల్సినటువంటి వస్తువులు మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.